మీద కామరెడ్డి నుండి కొంటాడు ఈడేమో సుడిగాడు రాపేట నుండి ఈ పాటక వీడేమో పెద్ద పోల్దాకు పెళ్తున్నాడు మళ్ళీ మా ఊరిని ఒక సైజ్ భీంభూషణ్ కింద మళ్ళీ పాటకేస్తాను బస్తికి వెళ్తుంది ఇది అట్లనే రోడ్డు మా జగదీశ్వర్ గ్రామ ప్రజలము ఈరోజు ఏంటంటే మన చెబ్రెల్లి మాజీ మంత్రివర్యులు చెబ్రెల్లి గారు ఇక్కడ గెస్ట్ హౌస్ ఉన్నది. ఈ గెస్ట్ హౌస్ కు తిరుగోల అవర్ కూడా కట్టుకుంటుంటే మాకు పొలాలున్నాయి. అక్కడ 200 ఎకరాల భూమి ఉంది. అక్కడ పోనీకి మొత్తం ఇబ్బంది ఉంది. ట్రాక్టర్ పోనీకి ఇబ్బంది, వరికోత మిషన్లు, హార్వెస్టర్లు, ట్రాక్టర్ దున్ననికి పోనీకి అన్నిటికీ ఇబ్బంది ఉంది. రైతులకు చాలా ఇబ్బంది కలుగుతుందని మేము వచ్చి మన 15 రోజుల కింద చెప్పడం జరిగింది. చెప్పిన వాళ్ళు మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఇవ్వకుండా అక్రమంగా కడుతుర్రు. మళ్ళీ ఈ రోజు వచ్చి ధ్వంసం చేయడం జరిగింది. మళ్ళీ ఒర్రే అక్కడ నుంచి మధ్యలోకి ఉండే అది దాన్ని గోడపొట్ట తీసుకొచ్చి ఇక్కడ మధ్యలోకి ఇచ్చారు తువ్వపొట్ట. అది ఒక జర యథావిధిగా పోవాలని మేము చెప్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం నుంచే ఈ తువ్వ ఉన్నది. ఈ తువ్వకు అడ్డంగా వేయడంతో మాకు ఇబ్బంది కలుగుతున్నది. పై అధికారులకు చెప్తున్నాము, దాన్ని పట్టించుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఎంఆర్ఓ కానీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. విద్యాశాఖ మంత్రి అలీ షబ్రిల్లి గారు ఇక్కడ భూమి కొనడం జరిగినాక కొంచెం జరిగింది. తర్వాత అందులో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ కానీ అన్ని కానీ కబ్జా చేసుకుంటా తిరుగోళ్ళే ఆభరణాలు కూడా పెట్టి ఇక్కడ అమ్మకుండా తాతకుండా పటంజరాలు ఉన్నది. తిరుగోలు రింగ్ రోడ్ లెక్క చేసుకుని ఇక్కడ మాకు 200-300 ఎకరాలు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేస్తే మేము గ్రామస్తులం అందరూ వచ్చి ఆపినాం. మాకు ఇక్కడ కాదు తాతల మున్తాతల నుంచి కూడా మాకు ఇక్కడ పోయే దారి ఉన్నది. ఆ దారిని కూడా మూసేసిస్తే మళ్ళీ వచ్చి ఊళ్ళో అందరం వచ్చి ఆపేసినాం. మేము సర్పంచులము వార్డు నెంబర్ము అందరం కలిసి కూడా చెప్పినాం. ఇప్పుడు ఆయన గణేష్ అసలు మాకు రెస్పాన్స్ చేయకుండా మధ్యాహ్నం రాత్రి పగలు ఎప్పుడు అప్పుడు పబ్లిక్ కట్టుకుంటా ఇబ్బంది పెడుతుండు. ఇప్పుడు 4 సార్లు ఆపినాం. 4 సార్లు ఆపినా కానీ మళ్ళీ పొద్దున్నే 10 నిమిషాల్లో అసర్కారు కావాలని మళ్ళీ స్టార్ట్ చేసిండు. పొద్దున తీసేసిపోయినాం. మళ్ళీ గణేష్ తెలిసి కూడా వస్తలేడు. ఆయన సార్ ఎక్కడ ఉంటాడో తెలియదు. ఉన్నకాడికి తీసేయమంటే మాకు ఇబ్బంది పెట్టుకుంటా ఫస్ట్ పాత కాలంలో అక్కడ సెంటర్ నుంచి పోవాలి. ఆ సెంటర్ నుంచి కాకుండా పక్కపడి తీసుకొచ్చుకుంటా గొర్రె లెక్క ఈరి ఇక్కడ తీసుకొచ్చి పిల్లేరు అద్దానంగా పెట్టి మళ్ళీ కూడా సగం లేకుండా మళ్ళీ ఆపి మళ్ళీ కంప్లీట్ చేసి ఇలా అసలు కారు స్టార్ట్ చేసి ఊరంతా పబ్లిక్ వచ్చి గోడ తీసేయడం జరిగింది. ఇప్పటికైనా ఎంఆర్ఓ కానీ ఇరిగేషన్ ఆఫీస్ ఇచ్చిన డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరైనా కానీ మా ఊరికి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈ తమ గురించి చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి సమస్య వేసుకుని అందు గురించి డిపార్ట్మెంట్లు కానీ ఎంఆర్ఓ కానీ జిల్లావారి కానీ ప్రతి ఒక్కరి డిపార్ట్మెంట్ కానీ మాకందరికీ ఒక న్యాయం అయ్యేటట్టు చేయాలని మా యొక్క జగదీశ్వరం నుంచి మేమందరం మంచుకుంటున్నాం. మేము ఒక ధన్యవాదాలు కోరుతున్నాము. కాబట్టి నా పేరు వార్డు నెంబర్ నాగరాజు. వాడిని నేను కూడా చాలాసార్లు చెప్పిన ఈ పద్ధతి కానీ చెప్పినా కానీ ఆయన పద్ధతి పాటించకుండా అక్కడ సార్ దాకా పోకుండా ఇక్కడ ఏదో మహిమ చేసుకుంటా ఏదో చేసుకుంటూ రాత్రి పగలు చేస్తుండే. ఆయనకు 4 సార్లు కూడా ఇంటికి వచ్చి చెప్పినా అయినకుండా ఇలా చెప్తుండు. రామెలో భయపడుతుండు. ఆయన ఇలా ఉండిపోయేటోడు. మేము గ్రామస్తులకు అయితే ఎప్పుడైనా మా శివర్లో ఉంటలేము. నీ భూమి ఏడుంది, నీకేం తెలుసు అనే మాటలు మా రివర్స్ మాదికే మాట్లాడుతున్నాయి. గణేష్ అంటే మా ఊళ్ళో మా శివారు మాకు తెలియదా? రాంపేట ఉంటుంది నువ్వు, మా ఊరు మా శివారు మాకు తెలియదా? మా శివారు నువ్వు చెప్పేది గురు మేకలు మేము కాష్టోళ్ళము, గుర్ర కాష్టోళ్ళము, బలర కాష్టోళ్ళము, మేము ఇక్కడ తిరిగేటోళ్ళము. మాకు భూమి గురించి ఎక్కడో ఏ భూమి ఉంది అది చూపడం ఎంఆర్ఓకి అది చూపడం అంటే నేను చూపుతాను. మేము కుల్లపురమలము అది ఏడుందో నాకు తెలుసు. ఎంఆర్ఓ కంటే కానీ పటవాల కంటే ముందు మాకే ముందు తెలుసు. మళ్ళీ అద్దె ఏడుందంటే ఉపయోగం మాకు తెలుసు కాబట్టి
అవన్నీ కాదు బంద్ చేసి ఇవన్నీ అది ఎంత ఆగ్రహించుకోవాలో తెలియదు. కానీ ఇప్పుడు మాత్రం ఈ తొవ్వ గురించి ఏ మాత్రం తొవ్వ ఇవ్వకపోతే మాత్రం ఈ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది, ఊరికి ఇబ్బంది అవుతుంది. ఊరంతా ఇరగబడితే నువ్వు ఎక్కడెక్కడ ల్యాండ్ ఉన్నాయో నువ్వు ఎంత ఆగ్రహించుకున్నావు కూడా అన్ని బయటకు వెళ్లే కారణాలు కూడా అవకాశం కూడా వస్తుంది. అది ఊరితోటి ఎందుకంటే సమస్య ఊరిది, నా ఒప్పంది నీ ఒప్పంది కాదు ఇది. నువ్వు ఇలా ఉన్నంత మాత్రం నువ్వు ఎవరైనా కూడా పెట్టుకుని నేను ఎమ్మెల్యేని కదా ఎంపీని కదా నా ప్రభుత్వం నాది అని కాదు. అది ప్రభుత్వం ముచ్చట కాదు, ఇది పబ్లిక్ ముచ్చట. ప్రభుత్వం ఉన్నతే పోతుంది కానీ ప్రభుత్వం అయితే ఈయన ఉంటుంది. పార్టీలు వస్తాయి పోతాయి కానీ మనము ఏ పార్టీ అయినా మనకు మేలు జరిగేటట్టు చూడాలని అందరికీ నేను ధన్యవాదాలు కోరుతున్నాను. మరి మనం కూడా సెక్రటరీ గెస్ట్ హౌస్ కాడ తొవ్వ మూసేసుడు కారణం లేదు. ఒక 30-40 ఎకరాల జమీన్లు ఉన్నాయి, మాకు పోయేందుకు ఇబ్బంది అవుతుంది. మళ్ళా నీళ్లు కాల్వ నీళ్లు ఒకరిక్కడనే చేసుకొస్తుండు, రోడ్ పూట ఒర్రెగొచ్చుండు, కాల్వలు మూసేస్తుండు, మోటార్లు మూసేస్తుండు, గోడలు పెట్టేస్తుండు, పాటకులు పెట్టేస్తుండు. ఇంతకుముందు చెప్పిరట ఆల్రెడీ పెద్ద మనుషులు వచ్చి ఇవాళ వచ్చి గోడ కొట్టేస్తుంది. సరే అని చెప్పి పెద్దలకు ధన్యవాదాలని చెప్తున్నాం. కాదు మా అయ్యలు ఇక్కడ సంసారం చేసిన రోజులు కూడుకున్నాయి. మా అయ్యలు ఇక్కడ ఇండ్లు కట్టుకొని ఉన్నారు ఆల్రెడీ. తురుకోలు చేయంగా అప్పుడు వెళ్ళిపోయారు మా వాళ్ళు. అది పరిస్థితి. ఇట్లా గుడ్డాలు ఉడుకున్నాయి మాయి. ఇప్పటికి కోట్లేసే గుడ్డాలు వెళ్తే ఈ షెబ్రీలు కూడా ఏ పని చేస్తుంది మళ్ళా. ఇవన్నీ లావాని భూములే, పట్ట భూములు ఏం లేవు. షెబ్రీలు కొన్నకాడికే పట్ట, ఇదంతా లావాని. చెరువు ఉన్నది, అమ్మకుంట తాతకుంట ఇవన్నీ ఉన్నాయి. ఈ కట్టలపాటు తిరిగి వాళ్ళమే ఇవాళ అన్ని గోడలు అడ్డం చేస్తారు, భూములు కొంటారు, గోడలు అడ్డం చేస్తారు. ఇది పరిస్థితి. మాకు గోదకు గొరమేకకు ప్రతిదానికి బొయ్యలగడ్డకు బీలగడ్డకు పోయేదానికి మరి ఘోరం అవుతుంది మాకు. ఇది పరిస్థితి న్యాయమైన పద్ధతి అయితే కాదు. ఎటు కూడా మేము రూల్లో ఉన్నాం కాబట్టి ఎటు కూడా మేము బతుకుంటాం అంటే మాకు ఏడా ఇక ఊళ్ళో పెట్టిపోతాం. మేము రావాలా మరి మీ ఎమ్మెల్యేలను చూసి ఆయన మేము రావాలనా? అధికారులు స్పందించి మాకు ఒక సేవ చేయాలి, న్యాయం అన్నది చేయాలి. మాకు రాదారి పోదారి మాత్రం ఉండాలి. పాటకు పెడితే మాత్రం ఒప్పడం కాదు. ఉన్న కూడా అయితే గోలు దిగుతాం, ఉన్నది మొత్తం గోలు దింగేస్తాం కూడా. అది పరిస్థితి.